హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ సొరకాయ హల్వా అండి. సమ్మర్కి సొరకాయ చాలా మంచిది. సొరకాయలో 96% వాటరే ఉంటుందండి. అందువల్ల బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది. బ్లడ్ షుగర్స్ కూడా తగ్గిస్తుందండి. సొరకాయ హల్వా ఎలా చేయాలో చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగానే సొరకాయ తీసుకున్నానండి. చిన్న ముక్క అనమాట ఇది. పెద్ద సొరకాయ అంతా కర్రీ చేసాను, దాంట్లో కొద్దిగా తీసేసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిలో లోపల ఉంటుంది కదండి, ఆ గింజల పాట్ అంతా తీసేసేయాలి. తర్వాత పైన ఉండే పొట్టంతా కూడా పీల్ చేసేసేయాలండి. ఇది పీలర్తో కొంచెము కష్టమవుతుంది, చాకుతోనే చేసేసుకోండి. ఇలా పైన ఉండే పొట్టంతా తీసేసి లోపల ఉండే గింజల పొట్టంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత గ్రేటర్ తీసేసుకొని తురిమేసుకోవాలండి. సొరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్ అండి. కే విటమిన్ అండ్ సి విటమిన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇలా తురిమేసుకున్న తర్వాత వీటిని ఒక కప్పు తీసేసుకొని కొలిచేసుకోండి. మీరు ఏ కప్పు అయినా పర్లేదండి, కొలుసుకోండి. నాకైతే ఇక్కడ 3 కప్పుల సొరకాయ తురుము అనేది వచ్చిందనమాట. మీరు తీపి తినేదాన్ని బట్టి షుగర్ వేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1.25 కప్పు వరకు షుగర్ వేస్తున్నానండి. షుగర్కి బదులు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టము. ఇక్కడైతే నేను షుగర్ వేసి చేస్తున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో గీ వేసేసుకోండి. గీ కరిగాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను బాదాము, జీడిపప్పులు, కిస్మిస్లు వేసి ఫ్రై చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ దోరగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి కొద్దిగా గీ యాడ్ చేసుకుందాము. గీ కరిగాక ఇందులోకి మనం ముందే తురుము పెట్టుకున్న సొరకాయ తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇందులో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. అలా కలపకపోతే అడుగంటిపోతుందండి. ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోవాలండి. అప్పుడు సొరకాయ బాగా ఉడికిపోతుంది. ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో సొరకాయ తురుముని, ఆ కప్పుతో 1 కప్పు వరకు కాచిన పాలే వేసేసుకోండి. త్వరగా అయిపోతుంది. తర్వాత ఇలా మూత పెట్టేసి ఉడికించడం వల్ల సొరకాయ త్వరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత తీసేసి ఇలా ఒకసారి కలిపేసుకొని మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసేసుకోండి. నేను ఇక్కడైతే గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని వేసాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. తర్వాత ఇందులోకి షుగర్ కూడా వేసేసి బాగా కలిపేసుకుందామండి. షుగర్ వేసిన తర్వాత కొంచెము పలుచబడుతుంది. ఇందులో కొద్దిగా గీని యాడ్ చేసుకుంటూ హల్వా దగ్గర పడే వరకు ఉడికిచ్చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము. తర్వాత మూత తీసేసి కలిపేసుకుందామండి. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. స్వీట్ దేనికైనా సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇంకో స్పూన్కి యాడ్ చేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు చూడండి, ప్యాన్ కంటుకోకుండా ఇలా దగ్గర పడిపోయింది అంటే హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. ఈ హల్వాను ఇలా అయినా తినచ్చండి, అట్లా లేకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది నాకు కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.